ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం సురేష్ గారు. నమస్కారం అండి నాగరాజు గారు. ధనత్రయోదశి రోజు అంటే దాని ప్రాముఖ్యత, దాంతోపాటు ఏ టైంలో ఏం చేసుకుంటే బాగుంటుంది? ఎందుకంటే వాళ్ళ వేదిక్ సైన్స్ కూడా దానికి సంబంధించింది చాలా విషయాలు చెప్పబడింది. అంటే ఆ టైంలో ఆ విధంగా చేస్తే ఏదైనా కొంటే కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇక పురాణాల్లో కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి అడుగుతున్నాను. మత్స్య పురాణంలో చాలా పురాణాల్లో చాలా చక్కగా అమ్మగారు గురించి వివరించారండి. సో మనం జస్ట్ వన్ బై ఫస్ట్ తెలుసుకుందామండి. ఫస్ట్ వచ్చేటప్పటికి మనకు టైం తెలుసుకుందాం. ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఈసారి ప్రతి పండుగని ఇప్పుడు చేసుకోవాలి, ఈ రోజు చేసుకోవాలి, ఆ రోజు చేసుకోవాలని. బట్ ఈ రోజు వచ్చేటప్పటికి ధనత్రయోదశి మనం జరుపుకోవాల్సింది కంపల్సరీ నవంబర్ 10th ఆ రోజు శుక్రవారం కూడా వస్తుంది, మంచిది. అయితే మార్నింగ్ అప్ టు 12:30 వరకు ద్వాదశి ఉంది, తర్వాత త్రయోదశి వస్తుంది అనమాట. సో త్రయోదశి రోజున మాత్రమే ఆ రోజు ఫ్రైడే 10వ తారీఖున జరుపుకోవాలని చెప్పేసి అన్ని దాదాపు ఒక కంక్లూజన్కి వచ్చాయండి. నా ఒపీనియన్ ప్రకారం కూడా మనం 10వ తారీఖున ఫ్రైడేనే జరుపుకోవాలి. రెండోది వచ్చేప్పటికి ఎప్పుడు జరుపుకోవాలి ధనత్రయోదశి, లక్ష్మీ పూజ అనే దానికి ముహూర్తం అంటారు కదండి. లగ్నం వచ్చేప్పటికి వృషభ లగ్నం అంటారండి. అది సాయంత్రం 6 to 8 ఉంటుంది. ఎందుకు వృషభ లగ్నం అంటే వృషభం అనగా మనకు తెలుసు కదండి, ఎద్దు చాలా బాగుంటుంది. మరి నెంబర్ 2 వచ్చేటప్పటికి వృషభ లగ్నాన్ని స్థిర లగ్నం అంటారు. ఆ లగ్నంలో ఏది చేసినా కానీ స్థిరంగా ఉంటుంది. పూజ చేసినా కానీ కొని తెచ్చుకున్నా కానీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. లక్ష్మీదేవి ఎప్పుడు చంచల స్వభావాలు కదులుతూ ఉంటుంది కాబట్టి ఆ రోజు ఆ లగ్నంలో పూజ చేస్తే స్థిరంగా ఉంటుందని ఒక ఉద్దేశంతో కూడా మనకి స్థిర లగ్నం వృషభ లగ్నంతో చేశారు. ఆ లగ్నం టైం వచ్చేటప్పటికి 6 to 8 PM అండి. తర్వాత ఈ టైంలో మనకి అమ్మవారి పూజ ఎలా చేసుకుంటే లక్ష్మీ, కుబేర, గణపతి పూజ చేసుకోవాలండి. లక్ష్మీదేవి పూజ, గణపతి పూజ, కుబేర పూజ, ఈ మూడు కలిపి ఒక పూజ చేసుకునే ఒక ఆచారం మనకు ఉందండి. తర్వాత వచ్చేప్పటికి ఆ రోజున మనం ధనత్రయోదశి చాలామంది కొత్త కొత్త వస్తువులు కొంటూ ఉంటారు. ఎలాంటి వస్తువులు కొనాలంటే ఫస్ట్ కొత్త పాత్రలు తీసుకోవాలండి. ఎలా ఏమైనా సరిగా పాత్రలు ఇంట్లో వాడే మనకి వంటగదిలో వాడే పాత్రలు ఏ కొన్నా కానీ మంచిదనమాట. తర్వాత వచ్చేప్పటికి వెండి, బంగారం లాంటి వస్తువులు కొంటే ఇంకా చాలా మంచిదనమాట. ధనత్రయోదశిని ఆ రోజున మనం ఏదైనా సరే కొంటే మంచిది అని చెప్పేసి ఒక ఆచారం ఉందన్నమాట. కొంతమంది కార్లు కొంటారు, కొంతమంది ఫ్రిడ్జ్లు కొంటూ ఉంటారు. వాళ్ళని డబ్బులు బట్టి, స్తోమతను బట్టి. బట్ ఏది కొంటే ఏదో ఒకటి కొంటే మంచిదండి. ఏదో ఒక పాత్ర తెచ్చుకుంటే చాలా మంచిదనమాట. తర్వాత షాపింగ్ ఏ టైంలో చేయాలి? ఈ షాపింగ్ కూడాను మంచి టైంలో చేస్తే ఇంకా చాలా మంచిదండి. మనకు వచ్చేటప్పటికి 1 to 2 PM వచ్చేటప్పటికి చాలా మంచిది. ఏదైనా పాత్రలు కొంటే కనుక చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత లేదంటే 6 to 8 మళ్ళీ ఈవినింగ్ టైం ఆ లగ్నం చేసినా కానీ బాగుంటుంది. ఆ టైమింగ్లో షాపింగ్, పూజ చేస్తే చాలా మంచిది. పూజకు వచ్చేటప్పటికి 6 to 8 ది బెస్ట్ టైం అనమాట. ఓకే. తర్వాత వచ్చేటప్పటికి మనకి అదే రోజున మనకి ధన్వంతరి జయంతి కూడా వస్తూ ఉందండి. ఆ రోజున మనకి సముద్ర మదనం జరిగినప్పుడు లక్ష్మీ అమ్మతో పాటు మనకి ధన్వంతరి మహర్షి కూడా వస్తారనమాట. ఆయన అమృత కలశంతో వచ్చేస్తారనమాట. ఆ రోజున ఏ రోజున పుట్టారనమాట వాళ్ళకి అమృత యోగం. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకి అమృత యోగం కూడా ఉందన్నమాట. అది చాలా మంచిది. అమృత యోగంలో ధన్వంతరి జయంతి రోజున మనం ధన్వంతరికి పూజ చేయాలి. అలా మళ్ళీ ముగ్గురు కలిసి ఉండాలన్నమాట. గణపతి, లక్ష్మీదేవి, ధన్వంతరి, ఈ మూడు కలిసి ఉన్న పటాన్ని కనుక ఇంట్లో పెట్టుకొని మనం పూజ చేస్తే ఫస్ట్ మనకి ఆ సంవత్సరం అంతా మనకి ఆరోగ్యం, ఆయుష్ కలిగి ఉంటారు అని చెప్పేసి ఆ టయానికి మనం పూజ చేయాలి. అది ఎప్పుడు వస్తుంది? ఆశ్వీజ మాసంలో ధనత్రయోదశి రోజున అదే రోజున మనకు వచ్చిందనమాట. ఇంకా ఇంకొకటి మనకి ఏం చేస్తామంటే మన దానం చేయాల్సింది చాలా ఎక్కువ ఉందన్నమాట. ఆ రోజున మనకు అబండెన్స్ ప్రకృతి నుంచి రావాలి కాబట్టి మనకు వచ్చింది. ప్లస్ మన ఇవ్వటం కూడా గ్రేస్ఫుల్గా సరైన టైంలో మంచి దానం చేస్తే ఇంకా మంచిది అనమాట. ఎలాంటి దానం చేయాలంటే తెల్లటి వస్తువులు దానం చేస్తే అమ్మకి చాలా కలిసి వస్తుంది. బెంగళూరులో చాలామంది మనకి కొబ్బరి, ఎండు కొబ్బరి, తర్వాత వచ్చేప్పటికి బెల్లం, తర్వాత మరమరాలు ఇవన్నీ బాగా దానం చేస్తూ ఉంటారనమాట. తర్వాత వర్షిప్ ఎలాంటి అయినా సరే తెల్లటి బట్టలు కానివ్వండి, వస్తువులు కనుక దానం చేస్తే లక్ష్మీదేవికి, శుక్రుడికి చాలా బాగా కలిసి వచ్చేస్తుంది. చాలా అభివృద్ధి జరుగుతుంది. తర్వాత వచ్చేప్పటికి గణపతికి వచ్చేటప్పటికి దర్బాలతో పూజ చేయాలి. దర్బాలు తీసుకొచ్చేసి నీళ్ళల్లో పెట్టేసి దర్భంతో కనుక అభిషేకం చేస్తే గణపతికి అనవసరమైన మెంటల్ టెన్షన్స్ అన్ని రాకుండా కాపాడుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ బిజినెస్ పీపుల్ ఏం చేయాలంటే వాళ్ళకి ఎర్రటి వస్తువులు కనుక దానం చేస్తే, కందులు కానివ్వండి, ఎర్రటి బట్టలు కానివ్వండి, ఏమైనా సరే ఎర్రటి పూలు కానీ వాళ్ళకి దానం చేస్తే బిజినెస్ పీపుల్కి ట్రాన్సాక్షన్ బాగా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది అనమాట. తర్వాత ఇవి అందరు కాకుండా మిగతా రాసులు మొత్తం నీటితో పాటు కంపల్సరిగా శివునికి కనుక మనం పూజ చేస్తే చాలా మంచిది. శివాభిషేకం కానివ్వండి, తర్వాత అట్లీస్ట్ శివుడికి మన ఇంట్లో ఎంతకైతే అంత మనం కనుక చేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుందండి. తర్వాత అదే రోజు మనం కొన్ని ఐటమ్స్ పర్టికులర్గా తెచ్చుకోవాలని చెప్తూ ఉంటారు. అవి మనకి సాంప్రదాయబద్ధంగా వస్తున్నాయి, అందరికి తెలిసినవి. ఒకటి కళ్ళుపు ఎక్కువగా కొంటారు, చాలా మంచిది. రెండోది వచ్చేటప్పటికి పూజకి మనకి మన ఇంట్లో చిమ్ముకునే చీపురు అంటారు, బ్రూమ్ స్టిక్, ఆ చీపురుని కొన్నా కానివ్వండి. తర్వాత లక్ష్మీదేవి గవ్వలు కొన్నా కానివ్వండి. సో లక్ష్మీదేవికి సంబంధించిన ఏ కొన్నా కానీ చాలా బాగుంటుందని చెప్పేసి ఆ టైంలో పూజ ఐటమ్ చాలామంది బొట్టు పెట్టుకుంటారు. కుంకుమం, తర్వాత పసుపు, తర్వాత వచ్చేటప్పటికి మనకి కర్పూరం,
ఇట్లాంటి అగరబత్తులు అమ్మవారికి సంబంధించిన ఏ పూజ ఐటమ్లు కొన్నా కానీ సుగంధ ద్రవ్యాలు ఏ కొన్నా కానీ చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత వచ్చేటప్పటికి మనకి డ్రై ఫ్రూట్స్ అంటారు కదా, అందులో మనకు వచ్చేటప్పుడు క్యాష్ నట్ అంటారు. ఆ క్యాష్ నట్ కొన్నా కానీ చాలా బాగా కలిసి వస్తుంది అనమాట. డ్రై ఫ్రూట్స్ ఏ కొన్నా బాగా కలిసి వస్తుంది అనమాట. సో ఇవన్నీ మనం షాపింగ్ చేయలకు ఉండేటట్లుగా కొన్ని మన జాగ్రత్త తీసుకుంటే ఇంకా చాలా మంచిది అనమాట. డబ్బులు ఉంటే బంగారం వెండి కొంటే ఇంకా ది బెస్ట్ అనుకోండి. అది లేనప్పుడు అట్లీస్ట్ ఇవంతా ఇంతవరకన్నా మనం కొనుక్కొచ్చుకొని ఇంట్లో ఉంటే చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత టైమింగ్ వచ్చేటప్పటికి మనకి ఇదే రోజు మనకి యమదీపం అని కూడా పెడతారండి. యమదీపం ఎందుకు పెడతారంటేనండి, మనకి పురాణిక్ స్టోరీ కూడా ఉంది. ఈ ధనత్రయోదశి రోజునే అమ్మవారి భక్తురాలకి వాళ్ళ ఇద్దరు కొడుకులకి యమగండం ఉంటుంది. ఆ రోజు వాళ్ళు చనిపోవాల్సిన అనమాట. కానీ అమ్మ మీద భక్తితో ఆ రోజున దీపం పెట్టేసి సాయంత్రం పూట ప్రదోషకాల టైంలో అమ్మవారి జపం చేస్తూ చక్కగా అమ్మవారి గురించి ధ్యానం చేస్తూ ఉంటుందన్నమాట. యముడు వచ్చేసి ప్రాణాలు పోవాల్సిన టైం, కానీ ఈ అమ్మ భక్తిని ఆ దీపాన్ని చూసేసి వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి దీర్ఘాయుష్ను కీర్తి ప్రదర్శనలు ఇచ్చేసి వెళ్ళిపోతారనమాట. అందుకని చెప్పేసి ఈ టైంలో మనకి యమదీపం పెడితే అపమృత్యు అనేది ఉండదండి. తర్వాత వచ్చేటప్పటికి వంశం అనేది బాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా, వాళ్ళకైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇట్లాంటి యమదీపం పెడితే చాలా మంచిదని చెప్పేసి ఈ విధంగా మనం 3 రకాలుగా మనం చేసుకోవచ్చండి. సో ఇవి టైమింగ్స్ మనకి ఈ రోజున ధనత్రయోదశి. ఇంకొకటి బాగా ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఏంటంటేనండి, ఈసారి హస్త నక్షత్రంలో వస్తుందండి. మనం హస్త నక్షత్రంలో మనం ఏది చేసినా కానీ చాలా బాగా గ్రోత్ ఉంటుంది అనమాట. మనం బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ ఆ టైంలో బిజినెస్ పనులు కానీ పూజ కానీ జపం కానీ పూజ కనుక చేస్తే వెంటనే సిద్ధిస్తుంది అని చెప్పేసి హస్త నక్షత్రానికి ఈ నక్షత్రం యొక్క ప్రాముఖ్యత ఉంది. అదే నక్షత్రంలో బిజినెస్ కనుక ఏదైనా స్టార్ట్ చేస్తే బిజినెస్ పీపుల్ కానీ పూజ కానీ చేస్తే మనకి వ్యాపారంలో ప్రాఫిట్ మల్టీఫోల్డ్ ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి ఆ నక్షత్రం ప్రాబ్లం కూడా ఉంటుంది అనమాట. సో ఇలాంటి మంచి శుక్రవారం, హస్త నక్షత్రము, ధనత్రయోదశి అన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలని చెప్పేసి, అభివృద్ధిగా చెందాలని చెప్పేసి, ధనధాన్యాలతో బాగా అభివృద్ధి జరగాలని నేను కోరుకుంటున్నానండి. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ అండి. వెరీ గుడ్ అనాలిసిస్, వెరీ గుడ్ నాలెడ్జ్ అండి. అయితే చాలామంది ఈ దీపావళికి సంబంధించినటువంటి ధనత్రయోదశి రోజు దగ్గర నుంచి దీపావళి లక్ష్మీ పూజ, దీపావళి లక్ష్మీ పూజ, ఈ 3 days ఒక సంకల్పంతో లేదా పర్టికులర్గా హోమ్ను కానీ మనసును కానీ స్వీట్గా ఉంచుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఎక్కువగా చేస్తూ ఉంటారు. జనరల్గా దీపావళి అంటే క్రాకర్స్ ఈ హడావిడంతా ఉంటుంది. బట్ ఏ సంకల్పం చేసినా కూడా అమ్మవారి కటాక్షం ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు. దానికి 3 days వర్క్షాప్ మీరు కండక్ట్ చేస్తున్నారు. ఏ విధంగా ఉంటుంది, ఎలా ఎన్రోల్ చేసుకోవాలి? అవునండి, మనకి అష్టలక్ష్మి కటాక్షం గురించి ఒక వర్క్షాప్ చేద్దామండి. ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన యూట్యూబ్లో మన ఛానల్లో చేసాము. ఇంకా కొన్ని ఉన్నాయి, రేపు లేకపోతాయి. ఇవి కాకుండా వాళ్ళకి 3 days ఇలాంటి ప్రెషర్స్ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, కొంతమందికి ఐడియా ఉండదు. దానికి ఏంటంటే మనం ఒక సెషన్ లాగా తీసుకుందాం. 3 days ఎవ్రీడే మార్నింగ్ 6 to 7 పెట్టుకుందాం. ఆ రోజు ఏమేమి చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలి ఏంటి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. దీనికి సంబంధించి ఆ వర్క్షాప్ ఒకటి కండక్ట్ చేస్తున్నామండి. ఓకే, సో 3 days ఉంటుంది. 3 days ఉంటుంది. మార్నింగ్ అవర్లో ఉంటుంది. మార్నింగ్ అవర్లో 1 hour ఉంటుంది. ఈ రోజు ఏం చేయాలి, ఈ రోజు ఏం చేయాలని చెప్పేసి డెఫినెట్గా పూజా విధానము. ఆ రోజు ఇంకా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటాయి, అఫర్మేషన్స్ ఏం చేస్తే ఏం రాసుకోవాలి, ఏం చేస్తే వాళ్ళకి ఎంత తెలిసినా కానీ బీజాక్షరాలు ప్రాక్టీస్ చేయాలి. కరెక్ట్. వాళ్ళకి ఎంత తెలిసినా కానివ్వండి, ఎప్పుడు గురుముఖంగా వెళ్తే అది ఆ గొప్పతనం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సురేష్ గారు. థ్యాంక్ యూ అండి నాగరాజు గారు. మీకు ఈ అవకాశం ఇచ్చింది, మీకు ఈ వెన్యూని క్రియేట్ చేసిన సుమన్ టీవీకి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరూ బాగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ధనత్రయోదశి రోజు నుంచి దీపావళి వరకు 3 days వర్క్షాప్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే స్పిరిచువల్ లైఫ్ని లీడ్ చేస్తారో సాత్విక ఆహారంతో 3 days కనుక మీరు ఏదైనా సంకల్పించి అఫర్మేషన్స్ అవి చేసుకొని మీకు ఉండేటువంటి జర్నల్స్ అవి రాసుకొని కొన్ని బీజాక్షరాలు మీరు వాటిని యాడ్ చేసుకొని ఖచ్చితంగా రుణబాధలు ఎవరికైతే ఉంటాయో దాని నుంచి బయటపడాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం 3 days లక్ష్మీ కటాక్షం కోసం చేసేటువంటి ఈ వర్క్షాప్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా ఖచ్చితంగా సురేష్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ 3 days వర్క్షాప్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.